హాయ్ వీవర్స్. ఇప్పుడే మనకొక లేటెస్ట్ న్యూస్ రావటం జరిగింది. అదేంటంటే, గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సచివాలయం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇసుక ర్యాంపులు మీకు తెలిసే ఉంటుంది. ఇసుక ర్యాంపుల దగ్గర గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఫ్రీ అని ప్రకటించడం జరిగింది. అందువల్ల ఇసుక ఏదైతే ఉందో దాన్ని ఎవరంటే ఎవరు తోలకపోకుండా ఆ ర్యాంపుల దగ్గర కాపలా ఉండటానికి సచివాలయ ఉద్యోగులకి డ్యూటీలు వేయటం జరిగింది. పర్టిక్యులర్‌గా ఒక 2 మండలాల్లో వేయటం జరిగింది. అవి కూడా ఇక్కడ చూడండి, డీటెయిల్స్ చూద్దాం. కపిలేశ్వరం గ్రామంలో గల ఇసుక ర్యాంప్ ఏదైతే ఉందో అక్కడ సచివాలయం ఉద్యోగులకి 24 గంటలు షిఫ్ట్‌ల ప్రకారం వేయటం జరిగింది. 8 గంటల షిఫ్ట్ ప్రకారం ప్రతి 8 గంటలకి ఇద్దరికి లెక్కన డ్యూటీలైతే వేయటం జరిగింది. 24 గంటలుండాలి. 24/7. సో, వాళ్ళు చేయాల్సిందేందంటే ఇసుక ర్యాంప్ దగ్గర ఎవరు కూడా ఇసుకను తీసుకుపోకుండా ఈళ్ళు కాపలా కూర్చొని చూస్తూ ఉండాలనమాట. ఏదన్నా జరిగితే పై అధికారులకి ఇన్ఫర్మేషన్ చేయాలి. ఇదండి. 24 గంటలు ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీ అనేది మరో మండలం కూడా వేయటం జరిగింది. ఇది తాతపూడి గ్రామము. ఇది అన్నీ కూడా గోదావరి జిల్లాలో తాతపూడి గ్రామంలో గల ఇసుక ర్యాంప్ ఏదైతే ఉందో అక్కడ కూడా సచివాలయం ఉద్యోగులకి 24 గంటలు డ్యూటీలు వేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీలకి, వెల్ఫేర్ అసిస్టెంట్లకి, సర్వేయర్లకి వేయటం జరిగింది. ఈ లోకల్ ఎంఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్డర్స్ వేయడం జరిగింది. ఆర్డీఓ గారు ప్రొసీడింగ్స్‌ని బేస్ చేసుకొని. సో, ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీ అయితే సచివాలయ ఉద్యోగులకు వేయటం అనేది కొంత ఆందోళనకరంగా ఉందని సచివాలయ ఉద్యోగ సంఘాలైతే తెలియజేస్తున్నాయి. ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్తే గానీ దీని మీద రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చు. థాంక్ యూ. బాయ్.